వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో భయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన ఆయ్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే భయ్ మనకి లాక్డౌన్స్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనే బేసిస్ మీద ఒక పర్సన్ విలేజ్కి వస్తే అతని లైఫ్లో ఎలా చేంజెస్ వస్తాయనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ ఉంటుంది. డ్రామా అనమాట భయ్. అండ్ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రమే 2 hours 9 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. కామెడీ అనమాట. అండ్ స్టోరీ అయితే ఇదే అనమాట భయ్, అతని లైఫ్లో జరిగే ఇన్సిడెన్సెస్. మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా జర బాగానే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే లవ్ అనేసి ఆఫీస్ అవి రొటీన్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఫ్రెండ్షిప్ యొక్క బాండింగ్ కానీ లేకపోతే దోస్తులతో తిరగడం కానీ వీళ్ళు సాయం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా మంచి మంచి సీన్స్ మీద అక్కడ కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఓవరాల్గా మాత్రమే అన్నీ కూడా నాకైతే చాలా మంచిగా అనిపించినాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లొకేషన్స్ సినారియోస్ ఉంటాయి, సీన్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసిరు, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కమింగ్ టు డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి అయితేనేమో ఒకటే అనిపించింది నాకైతే ఏంటంటే ఎండింగ్లో హీరోయిన్ వాళ్ళ హీరో ఫాదర్కి గొడవలు అయినాయి, క్లాష్లు అయినాయి, క్యాస్ట్ అని అదని ఇదని పెద్ద రచ్చరచ్చ చేసిరు. సో అది పెద్దగా సెన్స్ అనిపించలేదు. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం చూసుకుంటే మాత్రమే ఎండింగ్లో వచ్చిండు అన్నాడు పోయిండు అన్నట్టే ఉంది, కానీ ఆ ఫీల్ అయితే రాదనమాట. ఫాదర్ క్యారెక్టర్ కానీ ఇలా ఇద్దరు ఫాదర్ క్యారెక్టర్స్కి ఆ ఫీల్ అనిపించదు, సెన్స్ కూడా అనిపించదు. సో ఫైనల్గా కొంచెం బోర్ అయితే అనిపించింది. స్టార్టింగ్లో ఉన్నంత పికప్ ఎండింగ్లో అంత అనిపించలేదు. సో ఎటో వెళ్ళిపోయింది అన్నట్టయితే అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ డ్రాబ్యాక్ అనిపించింది, ఎండింగ్ డ్రాబ్యాక్ అనిపించి మిగతా మూవీ అయితే కూడా బాగుంది. అండ్ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.